హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు ఎగ్జాక్ట్ టెక్నాలజీస్ ఐపీఓ గురించి చూద్దాం. లాస్ట్ టైం ఛానల్లో చేసినటువంటి సుదీప్ ఫార్మా కానీ గ్యాలెడ్ స్టీల్ ఐపీఓస్ అయితే మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. గ్యాలెడ్ స్టీల్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం 30% ఉంటే 56% ఆఫ్ ద ప్రీమియం అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. సుదీప్ ఫార్మా కూడా ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ కూడా గ్రే మార్కెట్ ప్రీమియం 22% ఉంటే 34%కి అయితే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంకా పెరగడానికి ఛాన్సే ఉంది. సుదీప్ ఫార్మా ఐపీఓ అయితే ఎవరికైతే అలాట్మెంట్ అయింటుందో లైక్ సుధీర్ ఫార్మా కానీ గ్యాలెడ్ స్టీల్ మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు అనేది చెప్పొచ్చు. ఈరోజు ఎగ్జాక్ట్ టెక్నాలజీస్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ రీచ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. ఇది స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజ్ కాబట్టి కొంత రిస్క్ అయితే ఉంది ఈ ఐపీఓకి. వీళ్ళు ఐటీ సర్వీసెస్ కానీ ఐటీఈఎస్ కానీ బీపీఓ కేపీఓ లాంటి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎండ్ టు ఎండ్ ఐటీ సర్వీసెస్ అక్రాస్ క్లౌడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డేటా అండ్ ఆటోమేషన్ సెగ్మెంట్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కంపెనీలో స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు ఇన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నాలజీలో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కానీ ఐఓటీ కానీ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ విషయంలో కూడా. వీళ్ళకి క్లయింట్స్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నారు, కానీ మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ యుఎస్ఏ అండ్ సింగపూర్ దగ్గర నుంచి ఉన్నారు. ఆల్ ఓవర్ గ్లోబల్గా 150 క్లయింట్స్కి వీళ్ళైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వేరియస్ సెక్టార్స్లో. వీళ్ళు ఏ సెక్టార్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూస్తే లైక్ బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కేర్ కానీ రిటైల్ టెలికాం కమ్యూనికేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఐటీ పైన డీప్ నాలెడ్జ్ ఉంది అండ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ సెగ్మెంట్లో కూడా నాలెడ్జ్ ఉంది ఈ కంపెనీలో ఉన్న ప్రమోటర్స్కి. ఈ కంపెనీ వాళ్ళు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళకి ఎన్ఐసిఈ ప్లాటినం పార్ట్నర్గా ఉన్నారు సౌత్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ రీజియన్లో 2021 నుంచి 24 వరకు కూడా. ఎన్ఐసిఈ అంటే నెప్ట్యూన్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఈ సర్టిఫికెట్ ఎందుకు ఉంది అంటే క్లయింట్స్కి ఎఫెక్టివ్గా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ కానీ అండ్ హై క్వాలిటీ ఎక్స్పర్టైజ్ కమిట్మెంట్ సక్సెస్ రేట్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. దీనికి వాళ్ళు అయితే ఈ సర్టిఫికేట్ ఉంది. దాంతో పాటుగా ఇండియాలో ET500 కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకైతే క్లయింట్స్ ఉన్నారు. ET500 కంపెనీస్ అంటే ఇండియాలో హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీస్ అని చెప్పొచ్చు. లైక్ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కోటాక్ కానీ ఈ హై కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ET500 కంపెనీస్ అంటారు. హైలీ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీ అని కూడా చెప్పొచ్చు. ఈ కంపెనీ వాళ్ళు కీ క్లయింట్స్ అయితే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే 47% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది ఇన్ కేస్ ఓల్డ్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్స్ విత్డ్రా చేసుకుంటే కొంత రెవెన్యూ పని అయితే ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసే విషయంలో వీళ్ళైతే కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉండాలి. దాంతో పాటుగా సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా సెక్యూరిటీ కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతూనే ఉండాలి. వీళ్ళకి కీ క్లయింట్స్ ఎవరున్నారో చూస్తే లైక్ ఐడిఎఫ్సి కానీ జేఎం ఫైనాన్షియల్ కానీ కోటాక్ కానీ ఓసిబిసి బ్యాంక్ కానీ రిలయన్స్ క్యాపిటల్ ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు. యాక్సిస్ కానీ సిటీ బ్యాంక్ డిఎస్పి బ్లాక్ రాక్ వాళ్ళు కూడా ఉన్నారు. కోటాక్ కానీ ఈ కీ క్లయింట్స్ ఉండడం వల్ల ఇండియాలో ఈ కంపెనీకి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే మార్కెట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ 141 క్రోర్గా ఉంది. స్టాక్ పిఈ రేషియో కూడా 14.4గా ఉంటే ఆర్ఓసీ 26.5%గా ఉంది. ఆర్ఓఈ 28.2%గా ఉంది. ఫేస్ వాల్యూ అయితే 10గా ఉందని చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో కూడా ఈ కంపెనీ రెవెన్యూ 10% అయితే బెటర్గానే జనరేట్ అవుతుంది. ప్యాట్ మార్జిన్ కూడా 84% అయితే గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. డెట్ ఈక్విటీ రేషియో కూడా 0.7%గా ఉంది, అంటే తక్కువగానే ఉందని చెప్పొచ్చు. రిటర్న్ ఆన్ నెట్వర్త్ 23.03%గా ఉంటాయి. అండ్ ఎబిటా మార్జిన్ కూడా 12.64%గా ఉంది. ఈ కంపెనీ పిఈ రేషియో ఐపీఓకి రాకముందు 11.19% ఉంటే మార్కెట్లో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత 9.7%గా ఉంది, అంటే ఆ పిఈ రేషియో చాలా తక్కువగా ఉంది కాబట్టి బెటర్ కంపెనీ అని అయితే చెప్పొచ్చు. ఈ కంపెనీ హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తుంది మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన ప్లేయర్స్ దగ్గర నుంచి. వీళ్ళకి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే లైక్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా ఉన్నాయి ఈ కంపెనీకి. న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కానీ రూట్ మొబైల్ కానీ తాన్లా ప్లాట్ఫామ్ కానీ కోఫర్జ్ కానీ పర్సిస్టెంట్ యాక్సెంచర్ భూమి క్యాప్జెమిని కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ అయితే ఉన్నాయి. హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నా కూడా వీళ్ళైతే సర్వీసెస్ బెటర్గానే జనరేట్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఈ కంపెనీ వాళ్ళు ఐపీఓ ద్వారా 37.45 crore ఆఫ్ అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఐపీఓ నవంబర్ 28 ఓపెన్ అయి డిసెంబర్ 2 రోజు అయితే క్లోజ్ అవుతుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 31.85 crore ఆఫ్ అమౌంట్ రేజ్ చేస్తే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 0.04 crore ఆఫ్ అమౌంట్ రేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక షేర్కి ఫిక్స్ చేసిన ప్రైస్ 140 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో 1000 షేర్స్గా ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ అయితే 2 లాట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు చూస్తే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం, టెక్నాలజీ అప్గ్రేడింగ్ కోసం అండ్ వాళ్ళకి ఏదైతే జనరల్ కార్పొరేట్ పర్పస్ కానీ కొంత డెట్స్ రీపేమెంట్ చేయడానికి అయితే వీళ్ళు మార్కెట్లోకి ఐపీఓ ద్వారా అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఐపీఓ ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 83%గా ఉంది. ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే టైం టు టైం చేంజ్ అవుతూనే ఉంటుంది. వేరియస్ కండిషన్స్ పైన డిపెండెన్స్ అయి ఉంటుంది గ్రే మార్కెట్ ప్రీమియం ఎప్పుడు కూడా. ఐపీఓ అప్లై చేసే టైంలో కూడా గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది 83% అంటే అది ఎండ్ ఆఫ్ ద వరకు కూడా పెరగచ్చు, తగ్గుతూనే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.